ఫస్ట్ సినిమా గురించి చెప్పే ముందు ఆ రామ్ చరణ్ గురించి ఒక్క నిమిషం ఒక మినిట్ చెప్పాలనుకుంటున్నా. రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆ అబ్బాయి ఆ కుస్తీ పట్టులో చేస్తున్న సీన్లు కానీ చూస్తుంటే డబ్బు కోసమో పేరు కోసమో లేకపోతే ఏదో పెద్ద స్టార్డమ్ కోసమో అంత హార్డ్ వర్క్ చెయ్యలేరు ఎవరు. అతనిలో ఒక నిజాయితీ కళ అంటే నేను ఒక అద్భుతమైన కళాకారుని నిరూపించుకునే తపన నరాన కనిపిస్తోంది. అందుకు రామ్ చరణ్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. రెండు ఈ కథను ఎంచుకోవడం, అలాగా డైరెక్టర్ గారి కథని రాయడం అంటే ఒక చిన్న పల్లెటూళ్ళలో ఇప్పుడు మీకు నాకు ఇలా సిటీల్లో బతికే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ దొరుకుతుంది, ఫుడ్ తినాలంటే మిడ్ నైట్ కూడా జొమాటో ఆర్డర్ ఇస్తాం. అలాంటిది వాళ్ళు చచ్చిపోతున్న ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా ఒక చిన్న వెహికల్ దొరకక ఎంత ఇబ్బందులు పడతారో అలాంటి వాళ్ళ కోసం తన ఊరు కోసం మొదటగా సీనియర్ జగపతి బాబు అప్పలసూరి ఎంత యుద్ధం చేసి ఓడిపోతాడు, తర్వాత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని కొత్త జనరేషన్ పెద్ది ఎట్లా ఫైట్ చేసి విజయం సాధించాడు, తన గొంతుని తన ఊరి బాధని ప్రపంచానికి ఎలా చెప్తాడని ఒక అద్భుతమైన కథ రాశారు. ఆ కథలో నిజాయితీ ఉంది. మీకు ఏడుపు వస్తుంది. మీరు మనిషి అయ్యి మీకు ఏమాత్రం సెంటిమెంట్ వాల్యూస్ ఉన్నా, పక్క మనిషిని చూసి సాటి మనిషి కష్టాన్ని చూసే బాధపడి ఉన్నా మీకు నీళ్ళు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మేకప్స్, ప్రతి ఒక్కడి క్యారెక్టరు ఆఖరి చిన్న క్యారెక్టర్లు ప్రభాస్ సీను వాళ్ళు చిన్న క్యారెక్టర్ వాళ్ళకు కూడా ఆ పెట్టి ఇదిగా సైడ్ లాక్స్ కానీ మీసకట్లు కానీ ఆ లోకల్ పల్లెటూరు వాళ్ళు ఎలా ఉంటారో ఆ చొక్కాలు కానీ ఎంత డీటెయిలింగ్ తీసుకున్నారో, ఎంత కేర్ తీసుకున్నారో. ఇంకా రత్నవేల్ గారి ఫోటోగ్రఫీ ఒక్కొక్క షాట్ తీస్తుంటే బాబా రెండు కళ్ళు సరిపోలేదు. ఇక రెహమాన్ గారు మ్యూజిక్ యాడ్ అంటే రామ్ చరణ్ ఆ సీన్లో యాక్ట్ చేస్తుంటే రత్నవేల్ గారి ఫోటోగ్రఫీలో ఆ రెహమాన్ మ్యూజిక్కి మీకు ఒళ్ళు గగురు పడుతుంది, గూజ్ బంప్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడెక్కడైతే స్పోర్ట్స్ సీన్స్ ఉన్నాయో అంటే ఈ కుస్తీ పోటీల సీన్ కానీ క్రికెట్ సీన్లు కానీ తర్వాత ఫైనల్లో ఒక స్పోర్ట్స్ ఇది ఉంటుంది ఆ సీన్లో కానీ ఐ థింక్ దే వుడ్ హ్యావ్ యూజ్డ్ స్పోర్ట్స్ కెమెరాస్. లేదా అంత అద్భుతంగా యాక్షన్ని క్యాప్చర్ చేయలేరు. ఇవి కాకుండా ఒక యాక్షన్ సీన్ ఉంది, రామ్ చరణ్ టార్చ్ లైట్ నోట్లో పెట్టుకొని ఫైట్ చేస్తాడు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఆ కెమెరా లైటింగ్ వర్క్స్లో ఆ రామ్ చరణ్ బాడీ వాళ్ళు అతను ఎవరో చూడడానికి పేపర్లు చింపి ఎగరేస్తారు. ఆ లైట్ షేడ్స్ ఆయన బాడీ మీద పడుతుంటే ఇట్లా తిరుగుతాడు. ఐ థింక్ దే రియల్లీ పుట్ ఇన్ హార్డ్ వర్క్. ఇంటర్నేషనల్ లెవెల్లో తీశారు ఈ మూవీ. ఫెంటాస్టిక్ రూటెడ్ కాన్సెప్ట్, మన ఓన్ కథ, మన పల్లెటూరి కథ, మన కొండవాళ్ళ కథ, మనతో పాటు బతుకుతున్న కొంతమంది గుర్తింపు లేని మనుషుల కథ ఇది. సో మీకు నిజంగా గుండె అంటూ ఉంటే ఈ సినిమా చూడండి. ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. పెద్ద ఇలాంటి కుర్రాళ్ళు కష్టపడుతుంటే మనం ఏ విధంగా సహాయపడగలం అని ఆలోచించండి.